పేదవాడి పక్షాన నిలబెడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులకు నిరసనగా కావలి వెళ్తున్న మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కావలికి ఎలా వస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయించారు. వేదాయపాలెం పోలీసులు ఇరువురు నేతలకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. రైట్, వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్కి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, కావలి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా, పాకిస్తాన్లో లేదుగా? హరి, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు ప్రధాన ధ్యేయంగా కూడా అక్రమ అరెస్టులు, అదేవిధంగా అక్రమ కేసులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై మోపినటువంటి అక్రమ కేసును నిరసిస్తూ కావలి బయలుదేరినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసులు నోటీసులు అందజేయడం జరిగింది. ప్రస్తుతం మనం కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కాకాని గారు కూడా ఉన్నారు. సరే, ఎలా చూడాలంటే జరిగినటువంటి అక్రమ కేసు, బనాయించినటువంటి కేసును నిరసిస్తూ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు, హౌస్ అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? కావలి ఎమ్మెల్యే మీద అక్రమ కేసు పెట్టడమే కాకుండా ఈరోజు హైకోర్టులో విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో నా మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ జోడించారో ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రతాప్ కుమార్ రెడ్డి కేసులో కూడా జోడించడం జరిగింది. దానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని నేను, నాతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు, స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు అందరం కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే మేమేమి దోపిడీకి వెళ్ళలేదు. మమ్మల్ని ఆ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి దూషిస్తున్నాడు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, మీ అంతు తేలస్తా ఉన్నట్టుగా చెప్తున్నాడు. వాటన్నిటికీ కూడా మేము భయపడేటువంటి పరిస్థితి లేదు. కానీ కాకపోతే శాంతియుతంగా వెళ్ళి అక్కడ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అంటే మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి పోలీసులు పొద్దుటి నుంచి 7 గంటల నుంచి మమ్మల్ని నిర్బంధించి ఇప్పుడు చూడలేదు ఇటువంటి పరిస్థితులు. బహుశా ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా, అంటే ఎమర్జెన్సీ అని ఏ విధంగా అయితే 50 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నామో మరో 50 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి పోలీసు కూడా మేము చెప్పాం, ఇంత నియంత్రిత పోకడలు పనికిరావు, మమ్మల్ని మీరు నిర్బంధించి, బంధించి, రకరకాలుగా హింసించి, ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీసులే మీ స్థాయి ఏంది, మీరు ప్రెస్ మీట్లు పెడతారా ఎమ్మెల్యేల మీద, మీ స్థాయి ఏంది, మీకు ఫ్లెక్సీలు కడతారా, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు తప్ప వేరే ఫ్లెక్సీ కనపడకూడదు అన్నట్టుగా ఈరోజు చాలా వరకు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి కోరుకుంటున్నారు. దాన్ని తట్టుకోలేక ఇటువంటి హీనమైనటువంటి, నీచమైనటువంటి చర్యలకు పాల్పడేటువంటి దుర్మార్గం. గడిచిన 3 రోజులుగా కూడా కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కావలి ఎమ్మెల్యే బెదిరింపులకు గురి చేసినటువంటి ఘటన. కావలి ఎమ్మెల్యే కానీ మరొకరు కానీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, నాయకత్వం మీద కానీ, తెలుగుదేశం పార్టీ పచ్చ పార్టీ నేతలు చేసేటువంటి ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం ఎవరూ లేము. కానీ ఈరోజు మేము అడిగేది, మీరు అడుగు పెట్టండి చూద్దామని అన్నాం. మేము ఈరోజు వస్తాము అంటే మేము అడుగుపెట్టి మేమేదో మీ మీదకి దండయాత్రగా రావడంలే, మేము వస్తాము మా కావలికి అంటేనే మీరు భయపడి మమ్మల్ని నిలువరిస్తున్నారు. పోలీసులు అడ్డం పెట్టుకుని అంటేనే మీ బలహీనత ఏ విధంగా ఉంది, మీకు మనుషులు లేరు కాబట్టి, మీరు నిలువరించలేరు కాబట్టి ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు, మేము వస్తే మీ తప్పులు బయటపడతాయి, మీ అవినీతి బట్టబయలవుతుంది. మీ అవినీతి బట్టబయలైతే ఈ ప్రపంచానికి, ఈ లోకానికి మీరు ఎంత అవినీతి పరులో, కూటమి ప్రభుత్వంలో ఎంత అవినీతి పెచ్చిరిల్లిపోతుందో తెలిసిపోతుంది. కాబట్టి దాని నుంచి మీరు తప్పించుకోవడానికి, ఈ విధంగా అవినీతికి పాల్పడడం బట్టబయలు కాకుండా వెలుగు చూడకుండా మీ అవినీతి భోగోతాలు ఉండడానికి ఈరోజు మమ్మల్ని నిర్బంధించారు. వీటన్నిటికీ భయపడేది ఉండదు. ఏది ఏమైనా సరే ఈరోజు అందరం కలిసి మాట్లాడే నిర్ణయం తీసుకుని మేము, ఒకవేళ మీరు ఈరోజు ఆపగలరు తప్ప మమ్మల్ని జీవితకాలం కావలేకపోకున్నాను, మరొక దగ్గరికి పోకుండా ఆపలేరు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శాంతి భద్రతల మీద దృష్టి పెట్టడం లేదు, కానీ మమ్మల్ని నిర్బంధించడం, మా మీద అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం చాలా హుషారుగా, చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. ఆయన బదిలీ భయం పట్టుకునేది కాబట్టి మరికొంతమంది కేసులు, కొంతమంది మీద కేసులు పెట్టడం, మరిన్ని రకాల సెక్షన్లు యాడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే మేము అనుకున్నటువంటి లక్ష్య సాధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షగా ఈరోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం అధికార పార్టీ చేసేటువంటి తప్పులు, అవినీతి కార్యక్రమాలు బయటపెట్టడం, అందులో ఎక్కడ అలుపెరగినటువంటి పోరాటం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది చూస్తున్నాం, ఏదైతే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు
పరంపర కొనసాగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. అయితే కావలి ఎమ్మెల్యే తరచూ చేస్తున్నటువంటి బుడ్డ బెదిరింపులకు తామేం భయపడడం లేదు. ఖచ్చితంగా కావలిలో ఇవాళ కాకపోయినా రేపన్న అడుగు పెట్టి తీరుతాం. అక్కడ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అక్రమాలపైన ప్రజలకు నిజాలను చెప్పడంతో పాటు ప్రతాప్ కుమార్ రెడ్డిపై నమోదైనటువంటి అక్రమ కేసులపై కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరి.